నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. దేశంలోనే బీఎస్సీ అగ్రికల్చర్కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ ఇంకా కాలేజెస్ అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందులో జీహెచ్ రాయ్సోని యూనివర్సిటీ ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. దాని గురించి చర్చించడానికి విసోర్స్ సంస్థ నుంచి సీఈఓ నాగేందర్ రావు గారు, అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ అక్రమ్ గారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు జీహెచ్ రాయ్సోని యూనివర్సిటీకి సంబంధించి ఒక ఏవి చూద్దాం. అగ్రికల్చర్ అంటే దానికి కావాల్సిన గుర్తింపులు అసలు ఏమేమి ఉంటాయి, దాని గురించి చెప్పండి. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కనుక చూసుకుంటే అండి, ఎంబీబీఎస్ తర్వాత హైలీ డిమాండెడ్ కోర్స్ అండి. ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కాకుండా వేరే కెరీర్ ఆపర్చునిటీస్ ఎంచుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఫస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చర్ కంట్రీ. దాంతోపాటు అగ్రికల్చర్ సెక్టార్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏ రంగమైనా కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఎక్కడా ఇబ్బంది పడలేదు. అగ్రికల్చర్ సెక్టార్లో జాబ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అది ప్రైవేట్ సెక్టార్ అయినా, గవర్నమెంట్ సెక్టార్ అయినా, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్ అయినా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అని. సో దీంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, బీఎస్సీ అగ్రికల్చర్ ఏ స్టూడెంట్ ఏ యూనివర్సిటీలో చేరాలనుకున్నా కానీ తప్పనిసరి గుర్తింపులు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేరితే స్టూడెంట్ రేపటి రోజున కాలేజెస్ ఉన్నాయి వాటిలో పీజీ చేసుకోవడానికి, లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్లో పీజీ చేసుకోవడానికైనా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, లేకపోతే ఫారెన్ వెళ్ళడానికైనా కానీ ఎక్కువ వెసులుబాట్లు అనేవి ఎక్కువ ఉంటుందన్నమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఎక్కడ చేరినా స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే, అది మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ అయితే కనుక స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ కానీ లేకపోతే కెరీర్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ విరివిగా ఉంటాయండి. రైట్ సార్. అండ్ సార్ నాగేందర్ గారు, మీరు చెప్పండి, బీఎస్సీ అగ్రికల్చర్కి గుర్తింపు ఏంటి అనేది సార్ చెప్పారు. సో అసలు బీఎస్సీ అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి ఏంటంటే బైపీసీ కంప్లీట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళు ఒకప్పటిలాగా కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ముందే మనం ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్లో అయితే లైఫ్ బాగుంది అండ్ ఏ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్గా మనకు జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు వెరిఫై చేసుకుంటున్నారండి. వెన్ కమింగ్ టు బైపీసీ స్టూడెంట్స్కి ఎవరైతే ఆఫ్టర్ ద ఎంబీబీఎస్ మెడికల్ ప్రోగ్రామ్ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత ఇమీడియట్గా సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉన్న కోర్స్, అట్ ద సేమ్ టైం మన ఇండియా మొత్తం కూడాను డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ అండి. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం మన ఇండియా కాబట్టి ప్రతి స్టూడెంట్ ఎవరైతే మన బైపీసీ కంప్లీట్ అయిన ఏ స్టూడెంట్ అయినా కూడాను అగ్రికల్చర్ బీఎస్సీ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వెన్ కమింగ్ టు జాబ్స్ అంటే అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకున్న జాబ్ ఆపర్చునిటీస్ మనం డిస్కస్ చేసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 years అండి, 4 సంవత్సరాలు ఉంటుంది కోర్స్ డ్యూరేషన్. వెన్ కమింగ్ టు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ బీఎస్సీ మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో కానివ్వండి, లేకుంటే ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, బ్యాంకింగ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనము ఎప్పుడైనా డిగ్రీ చదువుకుంటున్నామంటే అది ఒక 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటే ఆ డిగ్రీకి వాల్యూ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుందండి. వెన్ కమింగ్ టు అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకేంటంటే ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, కొత్త టెక్నిక్స్ డెవలప్ చేయడము అండ్ కొత్త ఇన్నోవేషన్స్ చేయడము, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఇవన్నీ కూడా ఓన్లీ అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళ ద్వారానే జరిగిద్ది. కాబట్టి ఏజీబీఎస్సీకి ఇప్పుడనే కాదండి, ఎప్పుడు అప్కమింగ్ ఒక 100 years వరకు కూడాను లిటరల్లీ ఫ్యూచర్ అనేది ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్గా స్టూడెంట్ కంప్లీట్ అయిన వెంటనే తొందరగా సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉన్న కోర్స్ అగ్రికల్చర్ బీఎస్సీ. ఒకవేళ మనం జాబ్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటాయి సార్ జాబ్ సెక్టర్స్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటే,
స్టేట్ అగ్రికల్చర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, మన దగ్గర అందరికి తెలిసిందే అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ లెవెల్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. అండ్ వెన్ కమింగ్ టు అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది కాకుండా సాయిల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సీడ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ రేంజ్లో. అండ్ వెన్ కమింగ్ టు ఫీల్డ్ ఆఫీసర్స్, మనకు బ్యాంకులలో ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరన్నా ఫార్మర్కి ఏమన్నా క్రాప్ లోన్ కావాలనుకుంటే ముందుగా ఆ క్రాప్ లోన్ ఇచ్చే కంటే ముందు ల్యాండ్ మీదకి వచ్చి వెరిఫై చేసుకునే వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్. ఆ ఫీల్డ్ ఆఫీసర్ అని కానివ్వండి, ఇప్పుడు మనకు గవర్నమెంట్ సంబంధించిన కొన్ని పాలీ హౌజెస్ కానివ్వండి, పౌల్ట్రీస్, వీటన్నిటికీ ఏంటంటే ఫార్మ్ మేనేజర్ కావాలి. ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. వెన్ కమింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడు ఇది స్టేట్ అయిపోయిందో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మనం వెరిఫై చేసుకుంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకు పటాన్చెరులో ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్ అని చెప్పి ఇక్రిసాట్. క్రీడా ఉంది సంతోష్ నగర్లో, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్ మాలిక్యులర్ బయాలజీ, ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తర్వాత సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇలా ఐఆర్ఐ ఢిల్లీ, తర్వాత అస్సాంలో టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. అంటే ప్రతి స్పైసెస్కి, ఎవ్రీ స్పైస్కి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉంది. టొబాకో ఒకటి, ఆలూకి ఒకటి, లైక్ మస్టర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అలా డిఫరెంట్ స్పైసెస్కి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లలో సెంట్రల్ గవర్నమెంట్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు కానివ్వండి, లేకుంటే సాయిల్ రీసెర్చ్ టెక్నీషియన్ పోస్టులు కానివ్వండి, అసిస్టెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, అలా ఆపర్చునిటీస్ పరంగా సెంట్రల్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు భారత ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసి ఫసల్ బీమా యోజన, నరేంద్ర మోడీ కొత్త పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పేసి క్రాప్ ఇన్సూరెన్స్, అందులో కూడా నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ జాబ్స్ ఆపర్చునిటీస్ అందులో కూడా ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ఇది మన బ్యాంకింగ్లో చూసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఫీల్డ్ ఆఫీసర్స్. అండ్ ప్రైవేట్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో సీడ్ టెక్నీషియన్ కావాలి, తర్వాత సీడ్ ప్రొడక్షన్ మేనేజర్ కావాలి, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్స్ కావాలి. తర్వాత ఇదే విధంగా ప్రైవేట్లో కూడా ఇప్పుడు మేనేజ్ ఉంది మన హైదరాబాద్ మేనేజ్లో. అండ్ వెన్ కమింగ్ టు ప్రైవేట్లో చూసుకుంటే మన మహికో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, లేకుంటే మొన్సాంటో, ర్యాలీస్, బేయర్, ఇవన్నీ చాలా ప్రైవేట్ కంపెనీస్లో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళ రిక్రూట్మెంట్ చాలా కంపెనీస్ చేసుకుంటున్నాయండి. అంటే 4 yearsలోనే మనము చదువుకొని ఇమ్మీడియట్గా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ బీఎస్సీ తొందరగా సెటిల్ అయ్యి మంచి ప్యాకేజ్ తోటి అండ్ సొసైటీలో కూడా మంచి గుర్తింపుతోటి, అంటే సొసైటీలో మంచి రెస్పెక్ట్ తోటి మనం బయటకు వచ్చే విధంగా కోర్స్ ఏదైనా ఉంది అని చెప్పంటే మాత్రం ఆఫ్టర్ మెడిసిన్ ఎంబీబీఎస్ తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ప్రతి స్టూడెంట్ ఇచ్చేది ఓన్లీ అగ్రికల్చర్ బీఎస్సీ కండి. దే ఆర్ హ్యావింగ్ ద వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ద అగ్రికల్చర్ స్టూడెంట్స్. ఎందుకంటే అప్కమింగ్ రీసెర్చ్ సెక్టార్స్లో కూడాను ప్రతి ఒక్కరికి కూడాను అగ్రికల్చర్ బీఎస్సీలో చాలామంది కంప్లీట్ అయిపోయిన వాళ్ళే లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రైట్. అండ్ అక్రమ్ గారు మీరు చెప్పండి సార్, జీహెచ్ రాయ్సోని యూనివర్సిటీ ఎందుకు ప్రత్యేకం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనకి జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ ఏదైతే ఉందండి, వాళ్ళ గ్రూప్ రాయ్సోని గ్రూప్, జిహెచ్ రాయ్సోని గ్రూప్ అనేది 1996లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నాగ్పూర్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మధ్యప్రదేశ్, నాగ్పూర్ అండ్ మహారాష్ట్ర బార్డర్లో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారనమాట, జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ. అంటే వీళ్ళకి ఈ యూనివర్సిటీతో పాటు ఇంకొక యూనివర్సిటీ కూడా ఉందండి, కానీ పర్టికులర్గా జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ మధ్యప్రదేశ్ మనకి ఎక్కడైతే లొకేట్ చేస్తుందో, అంటే నాగ్పూర్ నుంచి ఒక 1 hour జర్నీ ఉంటుందన్నమాట. ఆ లొకేషన్లో ఏదైతే వీళ్ళు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారో ఆ యూనివర్సిటీని పర్టికులర్గా వాళ్ళు అగ్రికల్చర్కి సంబంధించి, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగిందండి. సో కాబట్టి ఇందులో అగ్రికల్చర్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అంటే 5th డీన్ కమిటీ, మన ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే ఉందో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అది డీన్ కమిటీస్ కింద వాళ్ళు డివైడ్ చేశారు. ఆ 5th డీన్ కమిటీ ఏదైతే ఉందో ఆ 5th డీన్ కమిటీ వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్స్ ప్రకారంగా ఫ్యాకల్టీ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వాళ్ళు డెవలప్ చేశారు. ఫ్యాకల్టీ విషయానికి వస్తే టోటల్ ఎంటైర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు. దానికి తోడు ల్యాబొరేటరీస్ కూడా వాళ్ళకి అరౌండ్ టోటల్గా అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సబ్ డిపార్ట్మెంట్స్, వాటన్నిటికి సంబంధించి 22 ల్యాబొరేటరీస్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వాళ్ళు. దాంతోపాటు ఫీల్డ్, యూనివర్సిటీ లోపల సరిపడా ఫీల్డ్ అనేది యాజ్ ఫర్ 5th డీన్ కమిటీ ప్రకారంగా వాళ్ళకి ఫీల్డ్ అనేది ఉంది. కాబట్టి స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా విత్ ఇన్ ద క్యాంపస్ మొత్తం ప్రాక్టికల్స్, థియరీతో పాటు అన్ని A to Z ఫీల్డ్ వర్క్ కూడా క్యాంపస్లోనే చేసుకునే ఫెసిలిటీ అనేది ఇది అందిస్తుందండి రాయ్సోని యూనివర్సిటీ. సో జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ అందించే వాటిలో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఓన్లీ అగ్రికల్చరే కాకుండా పీజీ ఆపర్చునిటీస్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పీజీ ఆపర్చునిటీస్కి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా వీళ్ళు కొలాబరేట్ అవ్వడం జరిగిందండి. లైక్ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉన్న యూనివర్సిటీస్తో కూడా వీళ్ళు టైఅప్ అవ్వడం జరిగింది. దీంతో పాటు చూసుకుంటే ఇంకా ప్లేస్మెంట్స్,
ప్లేస్మెంట్స్లో కూడా చాలా కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయ్యారు. సో ఈ విధంగా స్టూడెంట్కి కావాల్సిన A to Z అందిస్తున్నారండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఇందాక సార్ చెప్పినట్టుగా 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఈ 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్లో ఎలా ఉంటుంది అంటే మనకి రావే అండ్ మాడ్యూల్ కూడా అందులోనే ఉంటుందన్నమాట. సో ఈ రావి ఏదైతే ఉందో రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది స్టూడెంట్ ఎప్పుడైనా కానీ ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ మనకి ఐసీఏఆర్లో ఇందాక సార్ చెప్పినట్టుగా డిఫరెంట్ ఐసీఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇండియా లెవెల్లో ఉన్నాయన్నమాట. ఆ ఇండియా లెవెల్లో ఉన్న ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీకి టైఅప్ ఉందండి. అదేవిధంగా కేవీకేస్తో టైఅప్ ఉంది. వీళ్ళకి ఎంఓయూస్ ఫిల్ చేసుకోవడం జరిగింది. లైక్ బారామతి అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాంతో కూడా వీళ్ళకి టైఅప్ ఉంది. సో ఈ ఎంఓయూస్ ఈ టైఅప్ వల్ల స్టూడెంట్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ వాళ్ళు రావే కానివ్వండి లేకపోతే ప్రాక్టికల్స్ కానివ్వండి చేసినప్పుడు వాళ్ళకు వచ్చే సర్టిఫికేషన్స్, వాళ్ళకు వచ్చే నాలెడ్జ్ రేపటి రోజున వాళ్ళు ఒక ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో అన్ని రకాలుగా స్టూడెంట్కి కావాల్సిన నాలెడ్జ్ని అన్ని రకాలుగా వీళ్ళకి అందించడానికి యూనివర్సిటీ ఎప్పుడు ముందు వరుసలో ఉందండి. అదేవిధంగా ఇప్పుడు మనకు చూస్తున్నాం మన అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే ఇప్పుడు కన్వెన్షనల్ మెథడ్సే కాకుండా కొంత డిఫరెంట్గా ట్రెడిషనల్ మెథడ్సే కాకుండా కొంత మోడర్నైజ్డ్ అగ్రికల్చర్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ అవుతుంది నాట్ ఓన్లీ వరల్డ్ వైడ్ ఇండియాలో కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఏరోప్రోనిక్స్ కానివ్వండి, హైడ్రోప్రోనిక్స్ కానివ్వండి, వర్టికల్ ఫార్మింగ్ కానివ్వండి, అంటే ఎంత తక్కువ ల్యాండ్లో వీలైతే అంత తక్కువ ల్యాండ్లో ఎక్కువ కల్టివేషన్ చేసే పద్ధతుల్ని స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుందండి. ఇది స్టూడెంట్స్ నేర్చుకొని ఒక మంచి గ్రాడ్యుయేట్ అయ్యి కనుక బయటికి వస్తే ఒక మంచి జాబ్ను పొందుతారు. అదేవిధంగా దేశానికి కూడా వీళ్ళు ఉపయోగపడతారు. సో ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచించి ఈ యూనివర్సిటీ వాళ్ళు జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని అందిస్తున్నారండి. అందుకే వీళ్ళకి ఐసీఆర్ గుర్తింపు కూడా రావడం జరిగింది. అదేవిధంగా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా, టాప్ ఎడ్యుకేషనల్ గ్రూప్గా మన ఇండియాలో గుర్తింపు పొందిందండి. అయితే సార్ నాగేంద్ర గారు మీరు చెప్పండి సార్, ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కనుక జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ విషయానికి వస్తే దానిలో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి స్టూడెంట్స్కి, తర్వాత సక్సెస్ రేట్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ ఏదైతే మనకు ఉందో, యూనివర్సిటీ చింద్వారాలో మధ్యప్రదేశ్ దగ్గరలో, మన నాగ్పూర్కి దగ్గరలో, ఈ యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారండి ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్యాంపస్లో. వెన్ కమింగ్ టు ప్లేస్మెంట్స్ గురించి మనం యూనివర్సిటీలో మాట్లాడుకుంటే మల్టీనేషనల్ అండ్ నేషనల్ కంపెనీస్, చాలా కంపెనీస్తో, ప్రైవేట్ కంపెనీస్తో మన యూనివర్సిటీ టైఅప్ అయ్యింది. ఒకసారి స్టూడెంట్ 3 years కంప్లీట్ అయిన తర్వాత 4th yearలోకి ఎంటర్ అయ్యే ముందు 4th year ఫస్ట్ సెమిస్టర్లోనే వీళ్ళకు కంపెనీ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. అంటే కంపెనీ ప్లేస్మెంట్ సెల్లో వీళ్ళకు ఇంటర్వ్యూస్ చేస్తారు స్టూడెంట్స్ని. అందులో ఎవరైతే డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్ టాలెంట్ బేస్ మీద, స్టూడెంట్ ఇచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళు ఏ విధంగా అయితే ఆన్సర్స్ ఇస్తారో, వాళ్ళకు ఎంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని వెరిఫై చేసుకొని చాలా కంపెనీస్ మన యూనివర్సిటీకి రావడం జరిగింది. అందులో సెలెక్ట్ అయిన దాంట్లో అవుట్ ఆఫ్ 100, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 అంటే 80% సక్సెస్ రేట్ ఉన్న యూనివర్సిటీ అండి ప్లేస్మెంట్ సెల్లో. యాక్చువల్గా అగ్రికల్చర్ బీఎస్సీ ఫర్ ద ఫ్రెషర్స్ మనం ఇండియా లెవెల్ మొత్తం మీరు ఎక్కడైనా చూడండి 80% ప్లేస్మెంట్ సెల్ ఉన్న యూనివర్సిటీ మా నాలెడ్జ్లోనైతే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ. అండ్ వెన్ కమింగ్ టు రిక్వైర్మెంట్స్, ఏదైతే మనకు ఐసీఆర్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఇవి కావాలి అని చెప్పి అడుగుతుందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ అంతకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీ జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ. అందుకే ఈ యూనివర్సిటీ అవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతుంది. అండ్ ఏవైతే వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నందుకు గాను 100% వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నందుకు గాను యూనివర్సిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా అఫీషియల్గా అక్రెడిట్ అయిన యూనివర్సిటీ మన జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ అండి. ఎక్కడ మీరు ఇందాక నేను డిస్కస్ చేసినట్టు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ ఏ జాబ్స్కి వెళ్ళినా కూడాను ఎక్కడ ఇబ్బందులు కాకుండా, ఏ విధమైన ఏ జాబ్ కూడా, ఏ రిక్వైర్మెంట్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా పర్ఫెక్ట్గా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ బీఎస్సీ ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళిన వెంటనే లాస్ట్ 6 monthsలో ఈఎల్పి ప్రోగ్రామ్, మాడ్యూల్ అంటారు. మాడ్యూల్ అంటే ఏంటంటే అగ్రికల్చర్లో ఒక 17 సబ్జెక్ట్స్ ఉంటాయండి మాడ్యూల్స్లో. లైక్ క్రాప్ ప్రొడక్షన్లో కానివ్వండి, మష్రూమ్ కల్టివేషన్లో కానివ్వండి, పౌల్ట్రీలో కానివ్వండి, డైరీలో కానివ్వండి, లేకుంటే ఫుడ్ ప్రాసెసింగ్లో కానివ్వండి, ఇవన్నీ డిపార్ట్మెంట్స్. లైక్ ఇందులో ఒక 17 సబ్జెక్ట్స్ ఉంటాయి. 17 సబ్జెక్ట్స్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ని వీళ్ళు తీసుకోవాలి, ముందు ఆప్షన్ లాగా ఎంచుకోవాలి. ఆ 2 సబ్జెక్ట్స్ మీద లాస్ట్ 6 months యూనివర్సిటీలోనే, ఎందుకంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఇన్సైడ్ క్యాంపస్లో 24 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇట్ మే బీ ఇన్ అగ్రోనమీ ఆర్ ప్లాంట్ బ్రీడింగ్, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఎంటమాలజీ, జెనెటిక్స్, ఏమైనా కానివ్వండి. టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ 24 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ఫీల్డ్ సెగ్మెంట్ చూసుకుంటే 200 acres ఉంది ఫీల్డ్, అగ్రికల్చర్ ఫీల్డ్.
దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే స్టూడెంట్ నాట్ ఓన్లీ ఆ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ప్రతి స్టూడెంట్కి 80% 90% అగ్రిగేట్ ఉంటుంది, బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నిల్. అంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఈ విధంగా జరుగుతోంది. మీరు ఏ విధంగానే వెరిఫై చేసుకోండి, ఈ యూనివర్సిటీ నుంచి అవుట్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడాను ఐదర్ క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే సెలెక్ట్ అవ్వడం జరిగింది, లేని పరిస్థితుల్లో మాస్టర్స్ అదర్ కంట్రీస్లో కూడా స్టార్ట్ చేసుకున్నారు చాలామంది. అంటే లైక్ నెదర్లాండ్స్కి వెళ్ళారు చాలామంది ఆస్ట్రేలియాకి వెళ్ళారు, చాలామంది సింగపూర్, మలేషియా, ఇజ్రాయెల్ ఇటువంటి కంట్రీస్లో కూడా మాస్టర్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు ఈ యూనివర్సిటీ నుంచి అవుట్ పాస్ అయ్యే ప్రతి స్టూడెంట్కి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్, వాళ్ళు మెయిన్గా దాని మీద ఫోకస్ చేసింది దేని మీద అంటే మెయిన్గా యూనివర్సిటీ ఫోకస్ చేసింది ఆన్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీదనే ఫోకస్ చేయడం జరిగింది. ఫీల్డ్లో కానివ్వండి, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ల్యాబ్ ప్రాక్టికల్స్లో కానివ్వండి, ఎక్కడ కూడా తగ్గకుండా పర్ఫెక్ట్ స్టూడెంట్ ఒకసారి అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ అయ్యారా ఇమ్మీడియట్గా వాళ్ళ అన్ని స్టేట్స్లో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా కొలాబరేషన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళి సెలెక్ట్ అంటే ఎక్కడైతే వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకుంటారో ఆ విధంగా వాళ్ళకు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR గుర్తింపు పొందిన యూనివర్సిటీ. అండ్ ప్లేస్మెంట్స్లో కూడా 80% అబోవ్ ప్లేస్మెంట్స్ విత్ బేసిక్ శాలరీ ప్యాకేజ్ 6.2, 6,20,000. అంటే అగ్రికల్చర్ బీఎస్సీ ఫ్రెషర్స్కి మీరు ఇండియా లెవెల్లో ఏ యూనివర్సిటీ అని చూసుకోండి సార్. లిటరల్లీ ఇండియా మొత్తంలో ఉన్న యూనివర్సిటీస్ ICARలో 8, ICAR అఫీషియల్గా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ 8 ఉన్నాయి ఇండియా లెవెల్ మొత్తంలో, ఎక్స్క్లూడింగ్ గవర్నమెంట్ తీసేస్తే 8 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 8 ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు ఎందులోనే వెరిఫై చేసుకోండి, 80% ప్లేస్మెంట్స్. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా 200 acres అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ విత్ 24 ల్యాబొరేటరీస్ ఉండి హై స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ స్టూడెంట్స్కి అందిస్తున్న యూనివర్సిటీ. మాకున్న ఈ అన్ని యూనివర్సిటీస్లో ఉన్న నాలెడ్జ్ మీద ఇన్ని సంవత్సరాల నుంచి మనం అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇంత చూస్తున్న దానిలో మాకు జీహెచ్ రాయసోని యూనివర్సిటీ అయితే ఉందో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఆల్ ఓవర్ ఇండియా అండర్ ICAR పర్మిషన్ ఉన్న యూనివర్సిటీస్లలో. అక్రమ్ గారు, హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి స్టూడెంట్స్కి, దాని గురించి చెప్పండి. సో హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకునే ముందు ఒక మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలండి. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే కనుక గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ప్రొఫెసర్ జయశంకర్ కానివ్వండి, NG రంగా యూనివర్సిటీ కానివ్వండి, ఇవి రెండు దాని కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ వదిలేసి ఏ ఒక్క ICAR అప్రూవ్డ్ కాలేజ్ మన ఆంధ్ర తెలంగాణలో లేదండి. దాని కింద అంటే NG రంగా కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, దాంతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానివ్వండి లేకపోతే ప్రైవేట్ వాటిలో అసలు లేవు అనమాట. సో దాదాపు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నారనమాట. అందులో మనం ఎక్కడికైతే పంపిస్తున్నామో జీహెచ్ రాయసోని యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ మన తెలుగు పిల్లలు, తెలుగు విద్యార్థులు వందలాది సంఖ్యలో ఉన్నారు. కాబట్టి హాస్టల్ ఫెసిలిటీ మన తెలుగు స్టూడెంట్స్కి సపరేట్గా, గర్ల్స్కి, బాయ్స్కి అందులో సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్ని అందిస్తూ తెలుగు మెస్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి తెలుగు ఫుడ్ని కూడా మనం అందించడం జరుగుతుందండి. అదేవిధంగా కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ మనకి ఆంధ్ర తెలంగాణలో ఏ మూల నుంచైనా స్టూడెంట్స్ కానివ్వండి వెళ్ళడానికి, రావడానికి, పోవడానికి, లేదంటే పేరెంట్స్ మధ్యలో వెళ్ళడానికి పోవడానికి కూడా వెరీ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఈజీగా ఉండేటట్టుగా ఈ యూనివర్సిటీ మనకి తెలిసిందే నాగ్పూర్కి వెరీ నియరెస్ట్గా ఉంటుందండి. నాగ్పూర్ కంటే మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కానీ ట్రైన్ కనెక్టివిటీ ఉంది. మనం ఈవినింగ్ స్టార్ట్ అయ్యామంటే మార్నింగ్కి రీచ్ అవ్వచ్చు, మార్నింగ్ స్టార్ట్ అయ్యామంటే ఈవినింగ్ వరకు రీచ్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెరీ ఈజీ టు యాక్సెస్ అనమాట. దాంతోపాటుగా హాస్టల్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం యూనివర్సిటీ లోపటే ఉంది కాబట్టి స్టూడెంట్స్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ చిన్న వస్తువు కోసమైనా కానీ క్యాంపస్ లోపటే అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి క్యాంపస్ అందిస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే మా వీసో సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్స్ అక్కడ 2 to 3 మెంబర్స్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ అక్కడ ఉండి వాళ్ళని టేక్ కేర్ చేయడం జరుగుతుందండి. ఏదైనా చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఏదున్నా కానీ మేమే దగ్గర ఉండి చూసుకోవడం అనేది జరుగుతుంది. రైట్ సార్. నాగేందర్ గారు, అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు మన ఏదైతే జీహెచ్ రాయసోని యూనివర్సిటీ ఉందండి, ఆల్రెడీ 2021 అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయండి. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అంటే 2022లో జాయిన్ అవుదాం అనుకున్నారు చాలామందికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. లాస్ట్ లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే యూనివర్సిటీకి ఉన్నాయండి. January 25th ఇస్ ద లాస్ట్ డేట్. ఎందుకంటే ICAR అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ICAR అక్రెడిటెడ్ యూనివర్సిటీ కాబట్టి అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయినాక వీళ్ళ స్టూడెంట్స్ డేటా మొత్తం కూడా ICARకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు మన యూనివర్సిటీ స్టేట్ గవర్నమెంట్కి అండ్ ICARకి, UGCకి వీళ్ళు డేటా మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి January 25th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ అగ్రికల్చర్ BSc ఇన్ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ అండి. అండ్ వెన్ కమింగ్ టు అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు అందరికి తెలిసిందే వీసోర్స్ ఆఫీస్ వచ్చి మనకు హైదరాబాద్ దిల్షుక్నగర్లో ఉందండి.
మా మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ దిల్షునగర్లో ఉంది. ఎవరైనా స్టూడెంట్స్ ఏమైనా సజెషన్స్ కావాలనుకున్నా లేకుంటే అడ్మిషన్ ప్రొసీజర్ తెలుసుకోవాలనుకున్నా మన ఆఫీసెస్కి రావచ్చు. నేను దిల్షునగర్ ఆఫీస్లో మెయిన్ ఆఫీస్లో కూర్చొని ఉంటాను అండి. అండ్ వెన్ కమింగ్ టు మనకు విజయవాడ బెంచ్ సర్కిల్లో మన ఆఫీస్ ఉందండి. మనకు వైజాగ్ ఎంవిపి కాలనీలో ఆఫీస్ ఉంది. వెన్ కమింగ్ టు తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో మన ఆఫీస్ ఉండడం జరిగింది. ఎవరైనా స్టూడెంట్స్ ఆ దగ్గరలో ఉన్న రీజన్ ఆఫీస్ చూసుకొని మన ఆఫీస్కి అప్రోచ్ అవుతే, విసోర్స్ ఆఫీస్కి అప్రోచ్ అవుతే యూనివర్సిటీ గురించి అండ్ యూనివర్సిటీ ల్యాబొరేటరీస్ గురించి, ప్రాక్టికల్స్ ఎలా చేస్తారు అండ్ ఫీల్డ్ వర్క్ ఎలా ఉండిద్ది, ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు అండ్ స్టూడెంట్స్ మన తెలుగు స్టూడెంట్స్ అక్కడ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా మన వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు ఈ యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే, జీహెచ్ రాయసోని యూనివర్సిటీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవ్రీ సెమిస్టర్ 75,000 రూపాయలు పేమెంట్ చేసుకుంటే సరిపోయిందండి. అంటే 75,000 రూపీస్ పర్ ఎవ్రీ సెమిస్టర్, నథింగ్ బట్ 1 ఇయర్కి 1,50,000 రూపీస్, 1,50,000 సంవత్సరానికి. 4 సంవత్సరాల కోర్స్ కాబట్టి 1,50,000 4 సంవత్సరాలు కలిపి 6 లక్షల రూపాయల ఫీ ప్యాకేజ్ అండి. మనకేంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ ఇండియా లెవెల్ మొత్తంలో మీరు వెరిఫై చేసుకోండి. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపులో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా మీరు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వెరిఫై చేసుకోండి. 6 lakhs ప్యాకేజ్ తోటి 1,50,000 ఎవ్రీ ఇయర్ ఫీజ్, జస్ట్ 1,50,000. అది కూడా మీరు 2 విడతల విధంగా, అంటే ఆ 75,000 చొప్పున 2 సార్లు మీరు పేమెంట్ చేసుకునే విధంగా చాలా అఫోర్డబుల్ ఫీజ్. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా, మిడిల్ క్లాస్ పబ్లిక్ ఎవరైనా కూడాను అందరికీ అఫోర్డబుల్ ఉండే ఫీ స్ట్రక్చర్ మన యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను మీరు ఒకవేళ 2021లో అడ్మిషన్ తీసుకోవాలి, మనకి ఇదే సంవత్సరంలో కంప్లీట్ అయిపోవాలనుకుంటే, ఎందుకంటే కౌన్సిలింగ్స్ కాలేదు కాబట్టి టైం ఉంది, జనవరి 25th వరకు మనకు అందుకే ఆపర్చునిటీ ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి 2021కి ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో మన ఆఫీస్ ఇందాక నేను మీకు చెప్పినట్టు దిల్షునగర్ అయినా, విజయవాడ అయినా, వైజాగ్ అయినా, తిరుపతి అయినా మీరు ఎక్కడికైనా మన ఆఫీస్కి అప్రోచ్ అవుతే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మీకు ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా రాసివ్వడం జరిగింది. దాన్ని బట్టి ఒకవేళ మన పరిస్థితులు చూసుకొని మీరు అడ్వాన్స్ చేసుకుంటే మనకు నెక్స్ట్ వీక్ మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఇప్పటికీ అడ్మిషన్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే మేము క్యాంపస్ టూర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వీక్ అయితే వెడ్నెస్డే ఆర్ థర్స్డే వరకు మనం ఏం చేస్తామంటే, మన దిల్షునగర్ హైదరాబాద్ మన తెలంగాణ రీజన్ నుంచి అనుకోండి, హైదరాబాద్ దిల్షునగర్ నుంచి బస్సు స్టార్ట్ అవుద్ది. ఆన్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే మీకు అది ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ దిల్షునగర్ నుంచి బస్సు స్టార్ట్ అవుద్ది. వెన్ కమింగ్ టు ఫ్రమ్ తెలంగాణ స్టేట్ నుంచి. ఆంధ్ర నుంచి అయితేనేమో విజయవాడ నుంచి స్టార్ట్ అవుద్దండి బస్సు. ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నదో, అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళైనా, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళైనా కూడాను ఒకసారి యూనివర్సిటీని విజిట్ చేద్దాం, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడదాము, అక్కడ ప్రొఫెసర్స్ని కలుద్దాం అండ్ ఫీల్డ్ వర్క్ ఎలా ఉంది, యూనివర్సిటీ లోపల ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఎలా చేయిస్తారు, ఇవన్నీ తెలుసుకోవడానికి డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఆబ్వియస్గా. ఎందుకంటే మనం చిన్న మొబైల్ షాప్కి వెళ్తేనే ఫోన్ యాక్సెసరీస్ అంతా వెరిఫై చేసుకుంటున్నప్పుడు స్టూడెంట్ లైఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి మేము అందుకే చెప్తున్నాం మీకు, ICAR ద్వారా అఫీషియల్లీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ. మీరు ఒకవేళ యూనివర్సిటీని విజిట్ చేద్దాం అనుకుంటే మన హైదరాబాద్ దిల్షునగర్ నుంచి అండ్ విజయవాడ నుంచి బస్సు మూవ్ అవుతుందండి. అండ్ వెడ్నెస్డే థర్స్డే మేము ప్లాన్ చేస్తాం దాని గురించి. మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, అడ్మిషన్స్ కావాలి అని చెప్పి తీసుకుందామని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నారో ICAR గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో, జీహెచ్ రాయసోని యూనివర్సిటీకి నెక్స్ట్ వీక్ అండ్ అప్కమింగ్ వీక్స్లో కూడా, అప్కమింగ్ జనవరి 25th వరకు ఇలా బస్సు మూవ్ అవుతూనే ఉండిద్దండి. బస్సెస్ మేము పంపిస్తూనే ఉంటాం. క్యాంపస్ టూర్ చేయాలన్నా, యూనివర్సిటీని చూడాలనుకున్నా, అక్కడికే వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా దే ఆర్ మోస్ట్లీ వెల్కమ్డ్. అంటే ఇక్కడ నుంచి మనము అక్కడ యూనివర్సిటీ చూసుకున్న తర్వాతనే మనం కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా వీఆర్ మోస్ట్లీ వెల్కమ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్. మీరు వచ్చి మన ఆఫీస్కి వచ్చి అప్రోచ్ అవుతే మేము అన్నీ ప్రొవైడ్ చేస్తామండి. ఇక్కడ నుంచి ఒకటేసారి నెక్స్ట్ వీక్ అలా బయలుదేరి యూనివర్సిటీ మొత్తం విజిట్ చేసుకొని ఓకే డన్ అనుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అడ్మిషన్ని. రైట్ సార్. చివరిగా అక్రమ్ గారు మీరు చెప్పండి, బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ. సో ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే అండి, బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్కి ICAR గుర్తింపు ఉన్న యూనివర్సిటీకి ప్రియారిటీ ఇచ్చుకోండి. ఎందుకంటే ICAR గుర్తింపు ఉంటేనే ఫ్యూచర్ అనేది మీకు బాగుంటుంది. ఎందుకంటే రేపటి రోజున గవర్నమెంట్ జాబ్స్లో అయినా, ప్రైవేట్ జాబ్స్లో అయినా ICAR గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్కి మాత్రమే ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు GH రాయసోని యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి కూడా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా బ్రాంచెస్ విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. క్యాంపస్ పర్సనల్గా విజిట్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకోవచ్చు, ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవన్నీ సో ఉన్నాయా లేదా అసలు ఏంటి అన్నది. పర్సనల్గా వెళ్ళి అన్నీ విజిట్ చేసి క్యాంపస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, ల్యాబొరేటరీస్ కానివ్వండి, అన్నీ A to Z అన్నీ వెరిఫై చేసుకొని అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడుకొని అన్నీ సాటిస్ఫై అయిన తర్వాత మీరు ఫర్దర్గా స్టెప్ తీసుకోవచ్చండి. ఆల్రైట్ సార్. సో మీరేం చెప్తారు సార్ చివరిగా అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా? అగ్రికల్చర్ బీఎస్సీ పరంగా, ఫ్యూచర్ పరంగా స్టూడెంట్స్ ఎక్కడ డోకా పడాల్సిన అవసరం లేదండి. పర్ఫెక్ట్గా
అన్ని విధాలుగా ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ అండ్ ఇమీడియట్గా తొందరగా సెటిల్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్కి ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కోర్స్ అండ్ వెరీ ప్రొఫెషనల్ డిగ్రీ అండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ. ఒక్కసారి స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత క్యాంపస్లోకి ఎంటర్ అయ్యారంటే మళ్ళీ సెలవులకు తప్పించి బయటికి ఏ విషయాన్ని కూడా రావాల్సిన అవసరం లేదు. ల్యాబ్స్ కానివ్వండి, ప్రాక్టికల్స్, ఫీల్డ్ ఇవన్నీ కూడా క్యాంపస్లోనే అందుబాటులో. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్స్ చేసుకోవాలి, ల్యాబ్స్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, ఇక్కడ అవైలబిలిటీ, అవన్నీ ఏం అవసరం లేదు. అన్ని క్యాంపస్లోనే అందుబాటులో ఉన్న యూనివర్సిటీ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ. దిస్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మన ఆఫీసెస్కి వచ్చి మీరు ఇందాక చెప్పిన ఆఫీసెస్కి వచ్చి మీరు అప్రోచ్ అవుతే అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా మీకు ఇవ్వడం జరిగిద్దండి. ఫీజు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఫీజు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మన ఆఫీసెస్కి వస్తే 25th లోపు మన అడ్మిషన్ కంప్లీట్ చేసుకుంటే మన యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికిద్ది. అండ్ ఎవరైతే మీకు విజిట్ చేయాలనుకుంటున్నారో మేము ఇందాక చెప్పినట్టు మన ఆఫీసెస్కి ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా మేము ప్రొవైడ్ చేస్తామని ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రైట్ సార్, సో మొత్తంగా బీఎస్సీ అగ్రికల్చర్ గురించి అలాగే జీహెచ్ రాయసోని యూనివర్సిటీ గురించి చాలా చక్కని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే.